కాన్సెప్ట్స్ యాక్చువల్గా కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ టూ రెండు మీకు అర్థమవుతే ఈ ప్రాబ్లమ్స్ని మీరు చూడంగానే సాల్వ్ చేస్తారు. కాన్సెప్ట్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. ఏదైనా సరి సంఖ్య 5 తోటి ఎండ్ అయ్యేది ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 75. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏవైనా రెండు సరి సంఖ్యలు 5 తోటి ఎండ్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ 25. ఏదైనా బేసి సంఖ్యలు 5 తోటి రెండు అయ్యే లబ్ధం అవుతే లాస్ట్ 2 డిజిట్స్ 25. ఒక సరి సంఖ్య ఎండింగ్ విత్ 5 ఇంటూ బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5 అవుతే లాస్ట్ 2 డిజిట్స్ 75. ఎగ్జాంపుల్ ఓన్లీ చిట్ట చివరి లాస్ట్ 2 డిజిట్స్ సార్. ఎగ్జాంపుల్ 65 ఇంటూ 75 ఇంటూ 95 ఇంటూ 85. ఈ నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. ఈ నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. 65 ఇంటూ 75 ఇంటూ 95 ఇంటూ 85. క్యాల్కులేషన్స్ చేయకండి. 6 అనేది ఈవెన్ నంబర్, 7 అనేది ఆడ్ నంబర్, 9 అనేది ఆడ్ నంబర్, 8 అనేది ఈవెన్ నంబర్. 8 అనేది ఈవెన్ నంబర్, 6 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ 5. 7 అనేది ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 9 అనేది ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 8 అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. 7 అనేది ఆడ్ నంబర్, ఆడ్ 5 ఇంటూ మళ్ళీ 7 అనేది ఆడ్ నంబర్, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 25. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 25. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 75. 65 ఇంటూ 75 ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 75. 95 ఇంటూ ఆడ్ 5 9 అనేది ఆడ్ నంబర్, 8 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 75. 75 ఇంటూ 75 7 ఆడ్ 7 ఆడ్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 25. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రైట్. 5కు ముందు నంబర్ సరి సంఖ్యనా బేసి సంఖ్యనా చూసుకోండి. సరి సంఖ్యనా బేసి సంఖ్యనా చూసుకోండి. నౌ ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ సెకండ్ కాన్సెప్ట్. ఒక నంబర్ గనక A5 ఇంటూ B5 ఉందనుకోండి. A5 ఇంటూ B5 A5 ఇంటూ B5 ఉందనుకోండి. A5 ఇంటూ B5 రెండు A అండ్ B రెండు సరి సంఖ్యలు అయ్యాయి అనుకో 25. A అండ్ B రెండు బేసి సంఖ్యలు అయ్యాయి అనుకోండి. రెండు బేసి సంఖ్యలు అయ్యాయి అనుకోండి, అది కూడా 25. ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య అయ్యింది అనుకోండి, అది 75. అంటే ఏ ఆడ్ బి ఈవెన్ ఆర్ ఏ ఈవెన్ బి ఆడ్, ఏ ఈవెన్ బి ఆడ్, ఏ ఈవెన్ బి ఆడ్. 5 5ల 20. ఎప్పుడు 25 వస్తుంది? రెండు ఏ అండ్ బి సరి సంఖ్యలైనప్పుడు. ఎప్పుడు 25 వస్తుంది? రెండు ఏ అండ్ బి బేస్ సంఖ్యలైనప్పుడు. ఒకటి బేసి ఒకటి సరి అయినప్పుడు. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. సార్ దాని నంబర్ ముందు వాల్యూ ఎంత? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. ఏ ఇంటూ బి
ప్లస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. ఇక్కడ మీకు డెసిమల్ వస్తే ఇగ్నోర్ చేసుకోండి. ఇక్కడ మీకు డెసిమల్ వచ్చింది అనుకోండి, ఇగ్నోర్ చేసుకోండి. ఇగ్నోర్ ద డెసిమల్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. A5 ఇంటూ B5, A5 ఇంటూ B5. ఏ అండ్ బి రెండు ఈవెన్ అవుతే 25, రెండు ఆడ్ అవుతే 25. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయింది అనుకోండి 75. నంబర్ ముందు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ డెసిమల్ వాల్యూ వస్తే ఇగ్నోర్ చేసుకోండి. ఇక్కడ డెసిమల్ వాల్యూ వస్తే ఇగ్నోర్ చేసుకోండి. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? నవ్వు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 25 ఇంటూ 35, 25 ఇంటూ 35. రెండు సరి అంకెనా బేసి అంకెనా? సరి. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ 20, 75. 2 3s are 6 ప్లస్ 2 ప్లస్ 3 5. 5 by 2 అంటే 2.5. డెసిమల్ ఇగ్నోర్ చేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఎంత? 875. 35 ఇంటూ 45, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, 75. 3 4s are 12 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత? 7. 7 by 2 3.5. డెసిమల్ తీసేసేయండి. 1575. 1575. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? 65 ఇంటూ 75, ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5, 75. 7 6s are 42. 13 by 2, 6.5. ఆన్సర్ ఎంత? 4875. లాస్ట్ వన్ ఆన్సర్ చూడండి సార్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, 75. 13 12s are 156. 25 by 2, 12.5. ఆన్సర్ ఎంత? 16875. అందరికీ ఈ షార్ట్ కట్ క్లియర్గా అర్థమైందా? క్లాస్ వినే వాళ్ళందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 25 ఇంటూ 35, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్ 75. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5, 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5, 25. దాని ముందున్న లాజిక్ ఏంటి? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2. I hope the idea